శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. మార్చి 14 పౌర్ణమి. సింహరాశి వారికి ఫోన్ చేసి ఒకతే కొట్టినట్టు మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 14 పౌర్ణమి రోజున ఎవరు ఫోన్ చేసి మాట్లాడతారో, ఎవరి ద్వారా కొట్టినటువంటి సమాధానం వినబోతున్నారో, ఈ రాశి వారికి సంబంధించబోయేటటువంటి పూర్తి అంశాలు ఏమిటో, శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, చేయవలసిన పరిహారాలు, తెలుసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముఖ్యంగా సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధైర్యము, మొండితనం ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా తెగువతో చేస్తూ ఉంటారు. సాహసాలు చేయడం అంటే ఈ రాశి వారికి చాలా ఇష్టమనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఏ పని అయినా సరే కష్టంతో కూడుకొని ఉంటుంది. ఇక మిగిలిన అందరికీ ఒక్కసారిగా అయిపోయేది వీరు పదే పదే చేయవలసిన పరిస్థితి కలుగుతుంది. అంతటి కష్టంతో కూడుకున్న భారభరితమైన జీవితాన్ని ఎప్పుడూ కూడా భరిస్తూ ఉంటారు ఈ రాశి వారు. ఎక్కడా కూడా పట్టుదల విడిచిపెట్టకుండా 100% హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. ఇక ఈ రాశి వారు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. అలాగే ఏ వ్యాపారాన్ని మొదలుపెట్టినా కూడా లాభాల్లో నడిపించేటటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి వారు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల, సమయపాలన పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఉన్నతమైన స్థానంలోకి వెళ్లాలని, జీవితంలో అనుకున్నది సాధించాలని ఎప్పుడు కూడా వివిధ రకాలైనటువంటి ఆదాయ మార్గాల గురించి అన్వేషిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు. నలుగురితో కలుపుకుపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే స్నేహితులు అధికంగా ఉంటారు ఈ యొక్క రాశి వారికి. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరి మాట కుటుంబంలోనూ, అలాగే స్నేహితుల్లోనూ, బంధుమిత్ర వర్గంలోనూ, ఉద్యోగ ప్రదేశంలోనూ, వ్యాపారంలోనూ రాణించేటటువంటి నైపుణ్యాన్ని, శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి 2025 మార్చి 14 పౌర్ణమి రోజున సింహరాశి వారికి ఫోన్ చేసి ఒకతే కొట్టినట్టు మాట్లాడుతుంది. ఇక ఆ స్త్రీ ఎవరు అంటే కనుక మీ కుటుంబంలో ఒకరైనటువంటి ఆ స్త్రీ, అలాగే మీ యొక్క బాగోగులను ఎప్పుడూ కూడా ఆలోచిస్తున్నటువంటి ఆ స్త్రీ, మీరు ఏ పనైతే చేయబోతున్నారో ఎదుటి వారిని గుడ్డిగా నమ్మి ఎప్పుడూ సహాయం చేసి ఇబ్బందుల్లో పడే మీ మనస్తత్వాన్ని గురించి మీతో కొట్టినట్టుగా మాట్లాడతారు. మీరు ఏమనుకున్నా సరే అవతలి వారు పట్టించుకోరు. ఎందుకంటే మీ యొక్క మేలు కోరుకోవడమే వారి ఉద్దేశం తప్ప మీ నుండి మంచితనంతోనూ, అలాగే మీకున్నటువంటి మాటలను సౌమ్యంగా చెప్పాలనే ఉద్దేశం వారికి ఎంత మాత్రం ఉండదు. వారైతే కనుక మీ మేలును కోరుకొని మీరు మోసపోకూడదని, ఇంతకు ముందులా ఎవరి చేతుల్లోనూ మీరు నష్టపోకూడదని మీ మంచి కోరి మీకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యుల్లోని ఒకరైనటువంటి మీ సహోదరి కావచ్చు, మీ తల్లిగారు కావచ్చు, మీ అత్తమామల వారు కావచ్చు, లేదంటే కనుక మీ బంధుత్వాల్లో ఎవరైనా కావచ్చు. ఆ స్త్రీ మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మీ మేలు కొరకే మాట్లాడతారు. మిమ్మల్ని కొట్టినట్లుగా సమాధానం చెబుతారు. మీరైతే కనుక ఆ మాటలకు సంతోషపడుతూనే ఒక ఇంత నొచ్చుకుంటారు. ఎందుకంటే కనుక అంత నిర్మోహమాటంగా మీ యొక్క మేలు కోరుకుని చెప్పే ఆ మాటలు మీకు కఠినంగా అనిపించినా అవి మీ మంచి కోసమే అని మీరు అర్థం చేసుకుంటారు. కొంచెం ఆలస్యమైన ఆ యొక్క మాటల్లోని అర్థమేమిటో మీకు తెలుస్తుంది. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకుండా మీ జాగ్రత్తలో మీరు ఉంటారని, ఆర్థిక విషయాల్లోనూ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు వచ్చి సహాయం అని అడిగినా కూడా గుడ్డిగా సహాయం చేయకుండా ఎదుటివారు చెప్పే మాట నిజమెంతో అబద్దమెంతో తెలుసుకుంటారని వారి యొక్క అర్థాన్ని మీరు గ్రహిస్తారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ చక్కగా కలిసి రాబోతుంది. ముందున్న అన్ని కాలాల్లోనూ వీరికైతే కనుక లాభాల బాట కొరిగిపోతుంది. ఇక ఈ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కని ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చక్కగా ఫలితాలను కలిగిస్తుంది. అలాగే శనిదేవుని యొక్క ఆరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా చక్కటి మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి,
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.